మీకు వచ్చిన ఒక అద్భుతమైన కేసు గురించి చెప్పండి దట్ యు హ్యావ్. అంటే ఇది ఎవరు అడిగినా ఏదైనా అంటే నాకు ఫస్ట్ ఐ గెట్ దిస్ ఒక పర్టికులర్ లేడీ ఉన్నారు. షీ వాజ్ ఇన్ లేట్ 40s. తనకి లిటరలీ అంటే నేను ఫోటో చూపిస్తే కానీ ఎవరు నమ్మరు. షీ లిటరలీ హ్యాడ్ హర్ తన అబ్డోమెన్ మోకాలు దాకా ఉందని. అండ్ తనకి పెళ్ళైన తర్వాత డెలివరీ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల తర్వాత నుంచి షీ హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లం. బట్ తనకి ఎప్పుడు ఎలా అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనుకూలించకను అండ్ ఎప్పుడు పిల్లల చదువులు వెన్ ఐ ఆస్డర్ ఎందుకు ఇన్ని రోజులు చేయించుకోలేదండి అని అడిగితే తను ఇదే ఆన్సర్ చెప్పారు. పిల్లల చదువులు ఉన్నాయి కదా సార్, ఫస్ట్లో మా దగ్గర అంత డబ్బులు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ యంగర్ డాటర్ షీ జాయిన్డ్ ఇన్ టు ఐటీ జాబ్లో చేరిందని. దెన్ మా అమ్మాయి నాకు నా బాధ చూడలేక మా అమ్మాయి నాకు చేయించింది సార్ ఈ సర్జరీ. అందుకని దట్ వాజ్ వెరీ టచింగ్ బికాస్ అవును చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్మోస్ట్ 20 years షీ హ్యాడ్ టు సఫర్ త్రూ ఆల్ దట్. 24 years షీ హ్యాడ్ టు సఫర్ త్రూ ఆల్ దట్ జస్ట్ బికాజ్. అండ్ ఇట్లాంటి ఒక సర్జరీ ఉందని చాలా రోజులు తనకు తెలియదు. తెలిసిన తర్వాత కూడా బికాస్ ఆఫ్ హర్ ఫ్యామిలీ ఇష్యూస్ షీ కుడ్ నాట్ గెట్ ఇట్ డన్. కరెక్ట్. సో అంటే ఇది చాలా ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు ఇది కేవలం ఏదో అందం కోసం, బికాజ్ ఒకలాంటి చిన్న చూపు ఉండేది ఒక టైంలో. ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ చేయించుకునే వాళ్ళందరినీ కూడా వీళ్ళు చాలా అసలు వీళ్ళకి జీవితంలో పర్పస్ లేదు అని చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి హెల్త్ రీజన్స్ అర్థమవుతున్నాయి దట్ ఇలా టమ్మి ఉండడం వల్ల నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటోంది, చూడడానికి కూడా సోషల్ ఆక్వర్డ్నెస్ ఆల్సో ఇంపాక్ట్స్ మై మెంటల్ వెల్ బీయింగ్ ఇవన్నీ అనుకుంటున్నాను. అదే అండి మనకు మోర్ ఆఫ్ కాస్మెటిక్ అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు టబూ సబ్జెక్ట్ లాగా ఉండేది అది. అదే ఇప్పుడు ఇట్స్ ఏమంటారు అవేర్నెస్ అయిపోయిన తర్వాత జనాలకి దే రియలైజ్ దట్ ఇట్లాంటి సింపుల్ థింగ్సే ఉన్నాయి విచ్ కెన్ మేక్ అవర్ లైఫ్ మచ్ ఈజియర్. కరెక్ట్.